యేసయ్యకిష్టం నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్న వారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించును. నాలాంటి చిన్న వారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న బిడ్డల వంటి వారమైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్న బిడ్డల వంటి వారమైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం. కొద్ది మాటలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుతాను. ప్రసంగి 2వ అధ్యాయం. ఉన్న వాళ్ళు మిగిలిన వారు వినండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరిలో, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. 100వ కీర్తనలో మాట ఉంది. 100వ కీర్తనలో అధ్యాయం చదువుతాను. 100వ కీర్తన 5 వచనాలు కలిగిన అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అందరూ వినండి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుని గ్రంథంలో దేవుని వాక్యం చెబుతుందంటే ఆయనే యెహోవాయే దేవుడని తెలుసుకునండి. యెహోవా ఎవరంట? మనకు యేసు ప్రభు ఎవరంట? దేవుడు. చెప్తారమ్మా, యేసు ప్రభు ఎవరు? మనకి దేవుడు. ఆయనే మనల్ని పుట్టించును. ఏం చేశాడు దేవుడు? మనల్ని పుట్టించు. అంటే ఈ లోపల మనం జన్మించాం, పుట్టామంటే దేవుడే మనల్ని పుట్టించాం. అంటే దేవుని వలన మనం ఈ లోకానికి వచ్చినాం. కనుక దేవుడు పుట్టించిన దేవుడు కనుక మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి, కొనియాడాలి, కృతజ్ఞత మనం చెల్లించాలి. కాబట్టి పుట్టించిన దేవుణ్ణి మనం, సృష్టికర్త దేవుణ్ణి మనం కృతజ్ఞత చెల్లించాలి. మనం ప్రసంగి 2వ అధ్యాయం చదువుకున్నాం. 1వ వచనంలో, నీ బాల్య దినములందే దేవుడు మనం పుట్టించినాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని ఆ దేవుడిని మనం ఏం చేయాలి? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చి. స్మరణ అంటే జ్ఞాపకం చేసుకోవటం, స్మరించడం, ధ్యానించడం. దీనికి మనము రాయబడిన మాట చూస్తే బాలురుగా బాల్య దినం. ఇప్పుడు మీరు ఏ దినాలు? చిన్న పెద్ద వాళ్ళ బాలురా? బాలిక కదా, చిన్న వాళ్ళు కదా, బాల్యమే కదా. బాల్యం కానీ పెద్దవాళ్ళం కాదు కదా, బాల్యం కదా. అంటే ఇప్పుడు బాల్యంలో ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది? దేవుని సృష్టికర్తను దేవుణ్ణి స్మరించాలి. అంటే లేదా నమ్ముకోవాలి. కానీ ఎప్పుడు నమ్మాలి? బాల్య దినములందే కదా. ఇప్పుడు చిన్న వయసులో బాల్య దినంలో. కాబట్టి ఇక్కడ ఈ బాల్య దినములను మన సృష్టికర్తను నమ్మడానికి ఒక బాలుడు ఉన్నాడు బైబిల్లో. 22వ కీర్తన 9వ వచనంలో ఆ బాలుడు ఏమంటాడంటే, తల్లి వద్ద స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతువి. అంటే దేవుని యందు బాల్యములోనే దావీదనే చిన్నపిల్లవాడు పాలు తాగుతున్న టైంలో అంటారు కదా. మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కదా, బాయ్స్. అయితే పాలు తాగుతున్న టైంలోనే దేవుని నమ్మిక ఉంచారంట. ఇప్పుడు మనం చేయవలసిన 5 పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనం సృష్టించిన దేవుడు కాబట్టి, మనం జన్మింపజేసిన దేవుడు కాబట్టి, ఆ దేవుని సృష్టికర్త దేవుని ఏం చేయాలంటే మనం నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుని నమ్మాలి. ఎందుకు నమ్మాలి?
ఆయన మనల్ని ఏం చేశాడు? పుట్టించిన. వెరీ గుడ్. మనం సృష్టించినాడు కాబట్టి మనం ఆయన నమ్మాలి. సృష్టించిన సృష్టికర్త ఆయన కదా, ఆయన తప్ప మరొకరు లేరు కాబట్టి ఆయన సృష్టించాలి. దేవా నీవు నన్ను సృష్టించాలి కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, ఎందు విశ్వాసం. కనుక మనం దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మనం నమ్మాలి, విశ్వాసించాలి కదా. బాల్యంలోనే చిన్నప్పుడే నమ్ముకున్నారు. ఇప్పుడు మీరు అందరూ దేవుణ్ణి నమ్ముతున్నారా? అందరు నమ్ముతున్నారా? కాబట్టి మన అందరూ కూడా చిన్నప్పుడే ఈ వయసులోనే దేవుని నమ్మాలి. ఒకటి, దేవుని నమ్మకం. రెండవ మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో బాలురుగా మీరు చిన్నపిల్లలే కాబట్టి పిల్లలు చేసే పనులు ఉన్నాయి. మార్క్స్ 16:16లో నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును అంటే, ఇప్పుడు రెండవది ఏం చేయాలంటే, ఒకటి నమ్మిన తర్వాత మీరు ప్రభువుని నమ్మిన తర్వాత రెండవది రక్షణ పొందాలి. ఒకటి దేవుని నమ్మిన పిల్లలు, రెండవది రక్షణ పొందిన పిల్లలు. ఏ పిల్లలు చెప్పండి? రెండవది మనం ఒకటి దేవుని నమ్ముతున్నాం కాబట్టి నమ్మిన తర్వాత మనము పాపాలు ఒప్పుకొని యేసయ్య నేను విశ్వాసం ఇస్తున్నాను, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నన్ను కూడా నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా చేసుకొని మనం నమ్మిన తర్వాత విశ్వాసంతో మన పాపాలు ఒప్పుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరం కూడా చిన్నవాళ్ళమైన పెద్దవాళ్ళమైన, ఎందుకంటే దుర్భాషలు ఆడతారు. మీరు పెద్ద ఏదో హత్య చేయటము, ఏదో భయంకరమైన పెద్ద చేయకపోయినా చిన్న చిన్న అబద్ధాలు, బోతులు కదా, చిన్న దొంగతనాలు చేస్తారు కదా. ఇది కూడా ఏంటి? పాపమే కదా. మంచిదే చెడ్డదని? చెడ్డం అనేవన్నీ కూడా పాపమే. కాబట్టి ఇప్పుడు పాపం చేసింది. ఈ పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. మనం ఒప్పుకుంటే ఏం చేస్తాం? మన పాపాలు క్షమించి వేస్తాయి. ఆయన రక్తంతో మనం కడుగుతారు కదా. అందుకే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన రక్తాన్ని మన కొరకు చెందించాడు. యేసయ్య మనం ప్రేమించి మన కోసము ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టినాడు. కాబట్టి రెండోది రక్షణ పొందిన పిల్లలుగా ఉండాలి. రెండోది. మూడో మాట చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో అక్కడ ఒక మాట మొదటి సమయంలో 1:2 అక్కడ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడు అక్కడనే యెహోవాకు మొరొక్కెను. యెహోవాకి ఏం చేస్తున్నాడంట? మొరొక్కుతున్నాడు. దేవునికి మొరొక్కటం అంటే అది ఆరాధన, ప్రార్థన సాదృశ్యం. మూడోది ఎలా ఉండాలి పిల్లలుగా మీరు అంటే, దేవునికి మొరొక్కాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఒకటేమో సృష్టికర్త దేవుని నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఆయన మనం పుట్టించాడు కదా, మనల్ని పుట్టించిన ఆయనే. రెండవది పాపాలు ఒప్పుకొని నమ్మి రక్షణ పొందాలి, రక్షణ పొందిన పిల్లలు. మూడవది మనం ప్రార్థించే పిల్లలుగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునికి మనం ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి దేవునికి మనం? ప్రతి ఉదయము సాయంకాలం మన సృష్టికర్త దేవునికి కదా, ఆయన మన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే, అధికారుల అందరికంటే కూడా ఎంతో మంచివాడు యేసయ్య కదా, మన పరలోకపు దేవుడు. ఆ మంచి దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు మీరు ఏం చేయొచ్చు? ప్రార్థనలో దేవునితోటి మాట్లాడతాం అంటే ప్రార్థించే పిల్లలు. మూడోది గుర్తుపెట్టుకున్నామా? మూడోది ప్రార్థించే పిల్లలు. రోజే చక్కని ప్రార్థించే సమూహంలో ఉంది. చిన్నపిల్లలాగా ప్రార్థించే పిల్లలు, సమయంలో ప్రార్థించేవారు. నాలుగో మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 37:2 అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. యోసేపు తన సహోదరుల చెడుతనం చూసి తండ్రికి చెప్తున్నాడు, కానీ తాను మాత్రం చెడుతనం చేయటల్లా. అంటే యోసేపు చెడ్డ పనులు చేయట్లా. అంటే మరి ఎలా ఉంటున్నాడు యోసేపు అంటే? పరిశుద్ధంగా ఉంటున్నాడు. యోసేపు ఎలా ఉంటున్నాడమ్మా? పరిశుద్ధంగా ఉన్నాడు. అంటే ఏ చెడు పనులు, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నాలుగోది ఎలాంటి పిల్లలుగా మనం ఉండాలి? వెరీ గుడ్, పరిశుద్ధులైన పిల్లలుగా ఉండాలి. ఎందుకు తెలుసా? యేసయ్యకి పరిశుద్ధులైన పిల్లలంటే చాలా ఇష్టం. అలాగే అర్థమైందా? మన పరలోక తండ్రి దేవునికి పరిశుద్ధంగా జీవించాలంటే చాలా ఇష్టం. కాబట్టి నాలుగోది, మీరు పరిశుద్ధంగా, ఎప్పుడైనా తప్పు చేస్తే యేసయ్య రక్తంలో పాపానికి ఒప్పుకుంటే కడిగి పరిశుద్ధపరుస్తాయి. మనం పరిశుద్ధంగా జీవించాలి. ఏ బూతులు, అపవిత్రమైన ఏవి చెడ్డవి కాకుండా యేసయ్యకి మనం పరిశుద్ధులైన. ఎందుకు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులైన. కనుక మన పరిశుద్ధులైన పిల్లలు. చివరి మాట, ఐదో మాట ఏంటంటే, ఎలాంటి పిల్లలు మనం ఉండాలంటే, బైబిల్ గ్రంథంలో మార్క్స్ 10:14 రాబడింది. యేసు ప్రభు నాడు, ప్రభు చిన్న బిడ్డలు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొస్తా ఉంటే యేసు శిష్యులు గద్దించారు. అప్పుడు ప్రభు కదా,
మార్క్స్ వార్త 10:14లో మీరు చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు, వారిని రాని నా ఎద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే ఎవరిది పరలోక రాజ్యం చెప్పండి? చిన్న బిడ్డలు వంటి వారు. అంటే ఏ చిన్న బిడ్డలు? భూమి మీద అందరు చిన్న బిడ్డలు కాదు, కానీ అంటే ప్రభువుని నమ్మిన చిన్న బిడ్డలు. అర్థమైందా? సృష్టికర్తను బాలుగా నమ్ముకున్న బిడ్డలు. రెండోది ఏం చేసిన? నమ్మి బాప్తిస్మం రక్షణ పొందే చిన్నపిల్లలు. మూడోది సమయంలాగా రోజులాగా ప్రార్థించే పిల్లలు. నాలుగోది మనం పరిశుద్ధంగా జీవించే పిల్లలు. ఐదోది ఎలాంటి పిల్లలు? మనం ఐదోది ఎలాంటి రాడు కదా, పరలోక రాజ్యానికి ఇలాంటి వారిదే పరలోక. అంటే పరలోక రాజ్యాన్ని ప్రవేశించే పిల్లలుగా ఉండాలి. అంటే పరలోక రాజ్యంలో చేరడానికి మనము అంతగా సిద్ధపడగలిగిన మన పిల్లలుగా, ఈ పరలోక రాజ్యాన్ని అర్హులైన పిల్లలుగా ఉండాలి. అప్పుడు ఆ పిల్లలుగా దేవుని రాజ్యానికి అర్హులుగా హక్కుదారులు ఉంటారు. కాబట్టి యేసయ్య మనం ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. ఆయన కలవరిశిలో నీ కొరకు మనందరి కొరకు ఏం చేస్తారు పిల్లలు? ఆ ప్రభు మన కోసం రక్తమంతా కార్చాడు. యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ఉంచాడు, మరణించి మూడో దినం తిరిగి లేచాడు కదా, సజీవుడు. ఇప్పుడు యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఆయన నమ్మి విశ్వసించి ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుని రాజ్యంలో మనం ఉంటాం, ప్రభుతో జీవిస్తాం. ఇప్పుడు 5 సంగతులు చెప్పుకున్నాం. ఆయన మనం పుట్టించిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఒకటి, మనం ఆ దేవుని సృష్టికర్త దేవుని ఏం చేయాలి? మనం ఒకటి ఫస్ట్ సృష్టికర్త దేవుని, మీరు బాల్య దినంలో సృష్టికర్త దేవుని మనం ఏం చేయాలి? స్మరించాలి, నమ్మాలి కదా, స్మరించి నమ్మాలి. ఒకటి, మనము చిన్నప్పుడే దేవుని నమ్మాలి. మీరు సంపూర్తిగా నమ్మాలి. సగం నమ్ముతారా, పూర్తిగా నమ్ముతారా? యేసయ్యను పూర్తిగా హృదయపూర్తిగా నమ్మాలి. ఒకటి, యేసయ్య నమ్మిన పిల్లలు. రెండవది ఎలాంటి పిల్లలు? నమ్మి రక్షణ పొందిన పిల్లలు. మూడోది ఎలాంటి పిల్లలు ఉండాలి? ప్రార్థించే రోజేలాగా సమయంలో ప్రార్థించే పిల్లలు. నాలుగోది ఎలాంటి పిల్లలు? పరిశుద్ధులైన పిల్లలు, పరిశుద్ధులైన. ఐదవది పరలోక రాజ్యాన్ని ప్రవేశించేటట్టుగా అట్టి అనుభవాల్లో ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. అలాగా మనం ప్రతిదినం ఏం చేయాలి? ఉదయం లేవగానే స్తుతించాలి, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ ఉన్నాయి మీకు? బైబిల్ ఉంటే బైబిల్ చదువుకోవాలి. అట్లాగా ఉదయం సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి, మీరు బైబిల్ చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, దేవునికి గణపరచాలి. ఇక్కడున్న మీ పైన చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా గౌరవించాలి, దేవుని గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి, స్కూల్లో టీచర్స్ గౌరవించాలి. ఇలాగ మంచిగా మీరుంటే యేసయ్య మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం చేరుతాం. లేకపోతే లోకంలో పాపంలో చాలా నిష్ఠాసర పిల్లలు జీవిస్తున్నారు. వాళ్ళు చనిపోతే పాపం చనిపోతే తెలుసా? నరకానికి వెళ్తారు. నరకం అంటే తెలుసా? అగ్ని గుణం. అగ్ని అంటే తెలుసా? మంట అంటే తెలుసు కదా. అగ్ని ఎలా ఉంటుంది? మంట కాదు కదా. ఆ నిత్య అగ్నిలో మనం వెళ్ళకూడదని యేసయ్య మనం ప్రేమించాడు. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలంటే మనం ఆ మంచి రక్షణ మనం కలిగి అలా ప్రార్థన చేసుకుంటాం. సరేనా? ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రాంతంలో అయినా చేరవచ్చిన బిడ్డలందరూ బట్టి స్తుతిస్తున్నాం. 5 అంతలుగా తండ్రి బిడ్డలు నాయన చిన్నప్పుడే బాల సృష్టికర్తను నమ్ముకున్న బిడ్డలుగా, రక్షించబడిన పిల్లలుగా, ప్రార్థించే పిల్లలుగా, పరిశుద్ధమైన పిల్లలుగా, దేవుని రాజ్యానికి ప్రవేశించే అలవాటు పిల్లలుగా ప్రభు బిడ్డలందరినీ దీవించండి. యాజమాన్యంగా ఉన్న మరి చిల్డ్రన్ హోమ్స్ తండ్రి వారిని దీవించండి, రక్షణ పొందిన బలపరచండి, ఎవరికి రక్షణ దయచేయండి. దేవుని బిడ్డలు రాగులకు వచ్చి దీవించమని, కృతజ్ఞతలు చెల్లిస్తే పరిచయం ముద్రించమని, అలాగే మరి రఘు తండ్రి ప్రేమించిన బాబు మరి స్టీవెన్ గోల్డ్ విషయంలో 2 సంవత్సరాలు కాబట్టి సంవత్సరం మీరు దయచేసి కొరకు స్తుతిస్తూ ఈ సందర్భం కొరకే దేవునికరంగా చేయమని కృతజ్ఞతా స్తుతులతో యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, చిన్న బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 2 సంవత్సరాలు బట్టి ఆశీర్వదించండి. బిడ్డలు తెలుసుండగా తండ్రి బలము శక్తిని దయచేయండి. మా ఇడలను చుట్టూ పెట్టుగా వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థించున్నాం తండ్రి. మన తండ్రి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సమాధాన ఆశీర్వాదం ఇక చేరువచ్చిన బిడ్డలకును, ఇక యాజమాన్య వారికి, అలాగా స్టీవెన్ గోల్డ్ కుటుంబీకులకు, ప్రభు చేరు మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.